తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మహిళా డిగ్రీ కళాశాలలో పరీక్షలు జరుగుతున్న సమయంలో అధికారులు వైఎస్ఆర్ ఆసరా పంపిణీ సభను ఏర్పాటు చేయడం వివాదాస్పదమైంది. ఒకవైపు డిగ్రీ మొదటి సంవత్సరం పరీక్షలు జరుగుతూ ఉండగా మరోవైపు మహిళలకు రుణమాఫీ నిమిత్తం అమలు చేస్తున్న వైఎస్ఆర్ ఆసరా పంపిణీ సభను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలు అయినప్పటికీ ఏదైనా విద్యా సంస్థల్లో ఏర్పాటు చేస్తే అక్కడ పరిస్థితులను తెలుసుకుని విద్యా సంస్థల ప్రధానోపాధ్యాయులను లేదా ప్రధాన అధ్యాపకులను సంప్రదించి అనుమతి తీసుకుని నిర్వహించవలసి ఉంటుంది. కనీస సమాచారం లేకుండానే కళాశాలలో సభ ఏర్పాటు చేయడంతో విద్యార్థులు ఇబ్బందుల పాలయ్యారు. భారీ మైకు మోతలు, ఒకవైపు సభకు భారీ సంఖ్యలో హాజరైన డ్వాక్రా మహిళల రణగొణ ధ్వనులు మరోవైపు మోగిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. వాస్తవానికి సభ మధ్యాహ్నం 12 గంటల తర్వాత స్థానిక శాసనసభ్యులు శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో జరగనున్నప్పటికీ ముందుగానే సభికులు మైక్ సౌండ్లు ప్రారంభం కావడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 12 గంటలకు పరీక్ష పూర్తవుతుందన్న మధ్యాహ్న సమయంలో సభ నిర్వహించుకుని ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండకపోనని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాలేజీ ఆవరణలో మీటింగ్ పెట్టుకున్నారు సార్. ఓ పక్క నుంచి ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి, ఒక పక్కన డిగ్రీలో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మిమ్మల్ని ఏమైనా సంప్రదించాలి? ఎవరు పర్మిషన్ ఇచ్చారు? దీని మీద ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చారు? అసలు అంటే ఇంత పెద్ద మీటింగ్ 5,000 మంది మీటింగ్ జరుగుతుంది ఇక్కడ. ఏంటి మిమ్మల్ని సంప్రదించకుండా మీ గ్రౌండ్లోకి ఎలాగొచ్చారు? దేనికి వచ్చారమ్మా మీరు? ఇది నిజాన కాలేజ్ మీకు ఈ సౌండ్ సిస్టమ్ వల్ల ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తుందమ్మా? మరి ఎగ్జామ్ రాయడానికి ఇబ్బందిగా ఉంటారా? ఇబ్బంది పడతారా? పొలిటికల్ సైన్స్